ఇక్కడే ఆపేయండి భూమి సార్, నేను వెళ్ళిపోతాను. నన్ను నువ్వు ఎక్కడ దిగాలో చెప్పు, అక్కడ దాకా తీసుకెళ్ళి దింపుతాను. ఓ మై గాడ్. ఊరంతా రోడ్లు బాగున్నాయి, ఈ రోడ్డు ఏం తిట్టుంది? సీఎం గారికి చెప్పాలా? బాబు అయ్యో అయ్యో, మీరు ఆగండి బాబాయ్, నా నట్టు కొత్త కదా. మా అప్పిగాడ్లా ఉన్నాడే. ఏంది మ్యాట పేపర్లు ఏరుకుంటున్నాడు? దేవుడా, డమ్మీ అక్క పేరెంట్స్ తో వీడున్నాడేంటి? ఇటివో ఇటివో. ఓసే రాక్షసి, నా చేతిలో ఫోటోనే లాక్కుంటావా? అప్పి ఏమైనాది? ఈ పందిక ఛీ, ఈ నందిక నా చేతిలో ఫోటోలు లాక్కోవాలని చూసినది. ఏం ఫోటో అన్నది? అవి నాకు కావాలి, ఇటివో. ముట్టుకోవద్దన్నానా? భూమి సార్, ఈ పిచ్చోడు నన్ను చంపేలా ఉన్నాడు. ఏ అప్పలరాజు, నందికని ఎందుకు కొడుతున్నావు? అసలేముంది అందులో? ఎవరిదా ఫోటో? అప్పలరాజు చెప్పనా? చెప్పనా? చెప్పేనా టెంక మొహందానా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,